హాయ్ ఫ్రెండ్స్, ట్రేడ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సహజంగానే స్టాక్ మార్కెట్ అంటేనే ఒక అట్రాక్టివ్ ఇన్స్ట్రుమెంట్గా చాలామందికి మారింది అంటుంది ఎటువంటి సందేహం లేదు. సహజంగానే చాలామంది అనుకుంటున్నారంటే స్టాక్ మార్కెట్లో వెళ్ళంగానే చాలా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు, డబ్బులుంటే ఈజీగా సంపాదించవచ్చు అనేటువంటి భావంతో ఉన్నారు. ఇది పూర్తిగా తప్పనమాట. దానికి తోడు ఎక్కువగా ఎవరు ఈ స్టాక్ మార్కెట్ ఇట్లాంటి వాటిలో నష్టపోతున్నారు అంటే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, మంచి ప్రొఫెషన్స్ చేసేటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఊబిలోకి పడి దెబ్బతింటున్నారు. మనం చాలామందితోటి నేను మాట్లాడుతూ ఉంటాను. గత కొన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా 1.5 ఇయర్ నుంచి అయితే చాలా ఎక్కువగా ఈ ట్రేడర్స్ లాస్ అయినటువంటి వాళ్ళు వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు చాలా అంటే చాలా విషయాలు బోధపడుతున్నాయి. వాటన్నిటిని సమగ్రంగా అనాలిసిస్ చేసుకున్నప్పుడు దాదాపుగా చాలా ఎక్కువ మంది ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇక్కడ సాఫ్ట్వేర్స్ నేనేమంటలేదు, దానికి కారణాలు ఉన్నాయి, ఎందుకు నష్టపోతున్నారు ఏంటి అనేటువంటి దానికి. ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే చాలని జీతంతో జాబ్స్ చేసేటువంటి వాళ్ళు, ఈ అప్పులు చేసినటువంటి వాళ్ళు, అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు, వీళ్ళు ఎక్కువగా ఈ స్టాక్ మార్కెట్ ఊబిలోకి ఎంటర్ అయ్యి వాళ్ళ యొక్క సేవింగ్స్ని కావచ్చు, వాళ్ళ దాచిపెట్టుకున్నటువంటి భవిష్యత్తు కోసం ఉంచుకున్నటువంటి స్థిర నిధి కావచ్చు, ఏవైనా సరే ఇవన్నీ బాగా నష్టపోవడం జరిగింది. అసలు ఎస్పెషల్లీ ఇటువంటి వాళ్ళంతా కూడా పెద్దగా చదువుకున్నటువంటి వాళ్ళ చేతుల్లో నష్టపోవడం ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ ఉన్నాడు. ఇతను ఎంత ఫ్రాడో, ఎంత చీటరో అందరికీ మనందరికీ తెలిసినటువంటి విషయం నిజంగా. కానీ ఇతన్ని నమ్మి స్టాక్ మార్కెట్లో ఈ కాపీ ట్రేడింగ్ అనేటువంటి ఇట్లాంటివి చేసి, ఇంతకుముందు నిఫ్టీలో ఇతను చెప్పే మాటలను నమ్మి మోసపోయినటువంటి వాళ్ళు దాదాపుగా మనం ఒక 100 మెంబర్స్ తోటి మాట్లాడితే వాళ్ళలో 60 మెంబర్స్, 60 మంది దాదాపుగా సాఫ్ట్వేర్ రంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఇప్పుడు మీరు చూడండి, బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ ఏం చదువుకున్నాడు? వానమాలు చదువుకున్నటువంటి వ్యక్తి, ఏదో వేరే ప్రొఫెషన్లో ఏడు మాటలు చెప్పుతూ పబ్బాన్ని కాలం గడుపుకున్నటువంటి వ్యక్తి. ఇది మాత్రం వాస్తవమే. ఎందుకనంటే మీరు కనుక యూట్యూబ్లో కనుక ఈ వేరే ప్రొఫెషన్ గురించి నేను అసలు మాట్లాడలేదు. కానీ స్టాక్ మార్కెట్లో ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు, మోసాలు, ఎన్నో స్కీమ్స్ అని ఏదో ఒక రకంగా ఏదో ఒక దాంట్లోకి పబ్లిక్ని, దాంట్లో ఒకరిని, దీంట్లో ఇద్దరిని, ముగ్గురిని లాక్కపోతామా అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు చూడండి. మరి అతని దగ్గర ఉన్నది ఆ కాన్ఫిడెన్సే. ఇతరులని ఎలా మోసం చేయొచ్చు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అతని దగ్గర ఉంది. కానీ ఈ సాఫ్ట్వేర్స్ బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు ఒక టీమ్తో ఉండేసి, అంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటువంటి వాళ్ళు కొన్ని టీమ్మేట్స్ తోటి వీళ్ళందరితో డిస్కషన్ చేసి, ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి కస్టమర్స్తో మాట్లాడి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ తోటి బాగా డీల్ చేయగలిగి, ఇన్ని రకాలైనటువంటి స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా 10వ తరగతి కూడా పాస్ కానటువంటి దద్దమ్మల చేతిలో మోసపోవటం అనేటువంటిది నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక విషయాన్ని చెప్పినప్పుడు, ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్గా ఈ మధ్య మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ తీసుకొస్తున్నటువంటి ఒక స్కీము ఏంటంటే 3 లక్షల రూపాయలని 3 నెలల్లో 1 కోటి రూపాయలు చేస్తాను, కానీ అతని ఫీజు 2 లక్షలు. ఇప్పుడు గ్యారంటీ కాగితాలు రాసిస్తాం, ప్రామిసరీ నోట్లు అని చెప్తా ఉన్నాడు. నిజంగా 3 లక్షలని 1 కోటి రూపాయలు 3 నెలల్లో చేసేటట్టయితే 2 లక్షల రూపాయలు ఆయన ఫీజు. అంటే ఆయనకి 1 కోటి రూపాయలు రావాలంటే 50 మంది కస్టమర్స్ రావాలి. 50 మంది కస్టమర్స్ తోటి బాగా మాట్లాడి, వాళ్ళని కన్విన్స్ చేసి, వాళ్ళని రకరకాలైన ఇది చేసే కంటే కూడా ఇతనే ఒక 2 లక్షల రూపాయలు వేసుకొని హ్యాపీగా ఒక 3 నెలల్లో 1 కోటి రూపాయలు, లేకపోతే 4 లక్షల రూపాయలు వేసుకొని ఒక 3 నెలల్లో 2 కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు కదా. ఇంత రిస్క్ అనేటువంటిది ఏమీ ఉండదు కదా. మరి ఈ లాజిక్ని మీరు ఎందుకని ఆలోచించలేకపోతున్నారు? ఒకటి. ఇంకోటి ఏం చెప్తున్నాడు, ఇప్పుడు రాజుగారి ట్రేడ్స్ అని చెప్తున్నాడు.
అంటే దీంట్లో 10,000 పెడితే సాయంత్రానికి 10,000 వచ్చేస్తాయి అని చెప్పేసేసి చెప్తున్నారు. మరి ఆయనే ఉదయం ఒక ₹1,00,000 పెట్టి సాయంత్రానికి ₹1,00,000 తీసుకోవచ్చు కదా! ఇదంతా కూడా ఇంత తలకాయ నొప్పి, మళ్ళీ ఫీజు దానికి ₹3,000 కదా! అదెందుకు ఆయనే గనక చేస్తే లక్షలాది రూపాయలు 3 నెలల్లో 1,00,00,000, ఇదో సాయంత్రానికి 1,00,000 అంటే సాయంత్రానికి 1,00,000 అంటే 2 నెలల్లో నెలకొచ్చేసి ₹2,00,00,000. అంటే 3 నెలల్లో ఈ యొక్క 6, 3 రోజుల్లో 6, అదొక 1,00,00,000, ₹7,00,00,000 సంపాదించవచ్చు. అటువంటప్పుడు అసలు యూట్యూబ్ ఎందుకు? యూట్యూబ్‌లో గాడిదల బండి మీద కూర్చొని చెప్పడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు? దాన్నన్నా ఆ లాజిక్‌నన్నా మీరు అర్థం చేసుకుంటున్నారా? చేసుకునే పరిస్థితి లేదు. గతంలో ఇండియన్ మార్కెట్‌లో ఎట్లాంటిదే అంటే ఒక సాఫ్ట్‌వేర్ నాతో మాట్లాడాడు. ఇప్పుడు జస్ట్ 2 డేస్ బ్యాక్. ఆయన ఏం చెప్పాడంటే, ఇంతకుముందు నిఫ్టీలో ఇటువంటి ప్రోగ్రామే తెచ్చాడు సార్. అప్పుడు నేను 3,00,000 కట్టి ₹2,00,000 1,50,000 ఫీజు కట్టాడట. కడితే 3,00,000ని 3 నెలల్లో ₹1,00,00,000 చేస్తాను. ఎవరికైనా అబ్బా చేస్తాడని అని అనుకుంటారు. కానీ ఈ 3,00,000 పోయినాయి, అతనికి ఇచ్చినటువంటి 1,50,000 పోయింది, మొత్తం 5,00,000 దాకా బొక్క పడిపోయింది అని చెప్పేసి చెప్పాడు. మరి దీన్ని ఈ సాఫ్ట్‌వేర్ మీరు ఎక్కడ చేస్తారు సార్ ఏంటంటే, ఆయన ఒక మంచి స్టేజ్‌లో ఉన్నాడు సాఫ్ట్‌వేర్ కంపెనీలో. అటువంటి వ్యక్తే, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి ఇటువంటి సిల్లీ మాటలు చెప్పేటువంటి వాళ్ళ యొక్క దాంట్లోకి అంటే అసలు నిజమా? కాదా? వాస్తవమా? అవాస్తవమా? అసలు ఇంత పాసిబిలిటీ ఉందా? నిజంగా ఇంత స్కిల్ గనక ఉంటే అసలు ఇయన్నీ ఎందుకు? వాళ్ళే ఒక ఫర్మ్‌ని క్రియేట్ చేసుకొని కోట్లు సంపాదించొచ్చు కదా! అనేటువంటి భావంతోటి ఎవరు ఆలోచించలేకపోతున్నారు. కాబట్టి ఇంత బాగా చదువుకున్న వ్యక్తి కూడా ఇటువంటి వాళ్ళ చేతుల్లో మోసపోవటం నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తర్వాత చాలని జీతాలతో ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళు దాదాపుగా ఒక 20 మంది దాకా ఉన్నారు. వాళ్ళు మార్కెటింగ్ జాబ్స్, ఎక్కువగా మార్కెటింగ్ జాబ్స్ చేస్తూ, టార్గెట్ బేస్డ్ జాబ్స్ చేస్తూ, సరే సార్ మనకు వస్తుంది, ఇతని ద్వారా ఇంకొంత ఏదన్నా వస్తుందేమో అనేటువంటి భావంతో ట్రేడ్ చేస్తూ, అంటే ఇతనితో మమేకం అయిపోతూ ఉంటే వాళ్ళు కూడా డబ్బుని లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. కాపీ ట్రేడ్‌లో లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. ఏదో సైడ్ ఇన్కమ్ వస్తుందిరా బాబు వచ్చిద్దేమో అనేటువంటి దాంతో. కానీ వాళ్ళకొచ్చేటువంటి డబ్బుల్ని అయ్యే గనక జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే వాళ్ళే బ్రహ్మాండంగా సెటరేట్ అయిపోతారు కదా! ఈ అప్పులు, సొప్పులు, ఈ పోయినయి అనే బాధలు, కష్టము ఇదంతా పోదు కదా! సో, ఇంకా ఇంకొక 18 మంది దాదాపుగా అప్పులు చేసినటువంటి వాళ్ళున్నారు. 17 మంది అప్పులు చేసినటువంటి వాళ్ళున్నారు. ఈ అప్పులు చేసి వీడు చెప్పినటువంటి మాటలను నమ్మి ఈడు డబ్బుల గని అని, చెట్లకు డబ్బులు కాస్తాయని ఏముంది డబ్బులు తీసుకోవడం అని ఏంది ఈజీనా? ఈ అతని మాటలు ఏంటంటేనే చిర్రెత్తుకొస్తుందన్నమాట. మీరు ఎందుకని ఇంత అవగాహన రాహిత్యంగా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఎందుకు మోసపోతున్నారు? ఒకసారి మీరు ఆలోచించండి. కష్టాలనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఊరికనే స్టాక్ మార్కెట్‌లో డబ్బులు అనేటువంటివి రావు. మీరు కష్టాలని అసలు ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోతాయన్న సిగ్గు శరం లేకుండా ఆ స్కీమ్‌లు పెట్టడం ఎంతవరకు భావ్యమో, ఏ విధంగా ఇటువంటి వ్యక్తులను యూట్యూబ్‌లో లేకుండా చేయాలో మీరు ఒకసారి ఆలోచించుకోండి. అంతేగాని ఏదో లక్షలు వస్తాయి అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే దానివల్ల మీ కుటుంబాలు ఇవే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ సాఫ్ట్‌వేర్‌లు ఈ విధంగా ఆశపడటానికి కూడా అందరూ కాదు, కొంతమంది కారణాలు కూడా ఉన్నాయి. ఈఎంఐలని, క్రెడిట్ కార్డ్ బిల్స్ అని, ఇంకా లగ్జరియస్ లైఫ్ ఈఎంఐ కార్లని, ఇట్లాంటివన్నీ మెయింటైన్ చేసుకోవడం, ఒక ఇల్లుని తీసుకోవడం, ఇవన్నిటిని తాము వచ్చేటువంటి శాలరీస్ కూడా చాలక ఇటువంటి వాళ్ళని నమ్ముకొని ఇంకా అధహ పాతాళానికి పడిపోతున్నారు. సో, మన లైఫ్‌ని ఎప్పుడైనా సరే రూపాయి రాకడా, పోకడా అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. మనకు ఎంతొస్తుంది, మనం ఎంతవరకు దాన్ని పంపించగలుగుతాం, ఎంతవరకు మనం దాన్ని సేవ్ చేయగలం అనేటువంటి కాన్సెప్ట్‌తో జీవితాన్ని నడిపితేనే అది సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. అంతేగాని ఎలా పడితే అలా మనం స్టెప్ గనక ఏస్తే ఫైనల్‌గా మన జీవితాలు చిన్నాభిన్నం అవ్వడం ఖాయం. థ్యాంక్ యూ.